హాయ్ అండి. ఈరోజు ఇంకో కొత్త టాపిక్ మొలకలండి. మొలకలు అనంగానే మంచివి కదా! చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి కదా! డైలీ తీసుకోమంటున్నారు కదా! ఏం కాదులే అని చెప్పి కొన్ని రకాల మొలకలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని చెప్పి రీసెంట్ స్టడీ వచ్చిందండి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు ఇచ్చిన స్టడీయే. నేను ముందే చెప్తున్నాను, నేను డాక్టర్నా కాదా అనేది పక్కన పెట్టండి. ఒక డాక్టరేట్ చదివిన వాడిగా నేను బాగా స్టడీ చేసి, అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేసి ఒకప్పుడు అలవాటైపోయింది. ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు మీకు చెప్పే ఉద్దేశంతోనే ఇవి చేస్తున్నాను. లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్‌లో చాలా పొరపాట్లు చేసి, చాలా అపోహలు, అనుమానాలు, లేకపోతే ఎవడేది చెప్తే అది ఫాలో అయిపోవడం, దీనివల్ల పాడు చేసుకున్నాం కదా! అవి సరిచేసే విషయంలోనే నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇక్కడ మొలకలు. ఇక్కడ ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు, రిపోర్ట్ ఏం చెప్తుందనేది చూద్దామండి. మామూలు మొలకలు ఏది పెసలో, రాగులో ఇవన్నీ చాలా రకాల మొలకలు ఉన్నాయి కదా! అవి మంచిదే, తినండి. కానీ ఫంగస్ వగైరా లేకుండా చూసుకోవడం కోసం మొలకలొచ్చిన తర్వాత కాస్త ఉప్పు నీళ్ళల్లో బాగా క్లీన్ చేసుకొని తినండి అంటున్నారు. అక్కడికి ఓకే. కానీ కొన్ని కాయగూరలండి తెలుసో తెలియకో మరి ఆ మొలక, ఈ మొలక ఒకటేలే ఏమి గాదులే అనుకోని కొన్ని కాయగూరల విషయంలో ఈ ఈ ఈ అశ్రద్ధ చేస్తున్నారు. ఈ ప్రమాదం పీకల మీదకి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా వన్ బై వన్ చెప్తాను. బంగాళదుంప అండి. బంగాళదుంపలు కాస్త ఎక్స్‌పోజ్ అయితే, అంటే ఎండకి కాదు, కాస్త లైటింగ్‌కి అది ఎక్స్‌పోజ్ అయితే మొలక వచ్చేస్తదండి. ఒక వారానికి ఈ మాదిరి మొలకలు వచ్చేస్తాయి. అవి తినేస్తాం. ఏం కాదులే, మొలకే కదా! అది కూడా మొక్కే కదా! మంచే చేస్తుంది అని. కాదు, ఇది విషపూరితం అండి. గుర్తుంచుకోండి. ఇక్కడ కొన్ని టాక్సిన్స్ ఉంటాయి ఇందులో. మరి ఈ టాక్సిన్స్ లోపలికి వెళ్ళి జీర్ణ వ్యవస్థని పాడు చేసేస్తాయి. తర్వాత ఆరోగ్యాన్ని కూడా పాడు చేసేస్తాయి. కాబట్టి వీటిని తీసేసి తినేయొచ్చు అనుకుంటారండి. తీసేసినా గానీ దాని మొదట్లో, అంటే ఆ మొలక మొదట్లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో పచ్చగా ఒక కలర్‌లో ఉంటుందండి, బొడిపెలాగా. అది కూడా చాలా ప్రమాదం. సో, మరి దయచేసి ఇక్కడ విష పదార్థాలు ఉంటాయి. కడుపులో వికారం, వాంతులు, తలనొప్పి అవుతూ ఉంటాయి. కొంతమందికి తెలీదు. అది అని తెలీదు. ఇంకోటేదో తాగిన కూల్ డ్రింకో లేకపోతే ఇంకోటో అనుకుంటారు. అంటే అది కూడా ప్రమాదమే, గుర్తుంచుకోండి. సో, మరి అసలు మొలకే రాకూడదు అనుకుంటే వేడి లేని ప్రదేశం, అంటే లైటింగ్ రాని ప్రదేశం, కాస్త చల్లగా ఉండే ప్రదేశంలో స్టోర్ చేసుకుంటే ఈ మొలకలు రావండి. ఒక బంగాళదుంప కానీ, ఉల్లి కానీ, వెల్లుల్లి కానీ ప్రధానంగా ఇవే కదా! సో, ఇవే మరి. అయితే మొలకొస్తే ఏం ప్రాబ్లమ్ అవుతోంది అంటే న్యూరల్ ట్యాబ్ లోపాలు వస్తున్నాయంట, ఓరోఫేషియల్ క్లెఫ్ట్స్ వస్తున్నాయని చెప్పి నేను చెప్తలేదండి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెప్తోంది. ఇంకా గర్భధారణ సమయంలో తల్లులు ఇలాంటివి తీసుకుంటే పిల్లవాడికి డైరెక్ట్‌గా పొట్టలో ఉన్న పిల్లాడికి విషాన్ని పంపించినట్టేనండి మనం బయట నుంచి. సో, ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడతారని చెప్పి నా ఉద్దేశం. ఇక ఈ బంగాళదుంప కాకుండా ఇంకా మనం తినే వాటిలో ఉల్లి, వెల్లుల్లి మీకు తెలుసు. ఉల్లిపాయ మీద కూడా మొలకొస్తుందండి. మనం ఏమనుకుంటామంటే ఉల్లి కాడలు ఎలాగో వండుకుంటున్నాం కదా! ఇందులో పెద్ద విషయం ఏముంది, అలాగే ఇది కూడా అని చెప్పి వేసేస్తాం. కానీ అది ఉల్లి కాడ కాదు, విషపూరితమైన మొలక. ఫంగస్ కూడా ఉంటుందండి. కోవిడ్ టైంలో బ్లాక్ ఫంగస్ గుర్తుందా మీకు? మొహం పార్ట్లు తీసేశారు, తినేసింది. ఎంత భయంకరమైనటువంటి, అంటే చాలా పవర్ఫుల్ ఇంజెక్షన్స్ డోసేజులుగా ఇవ్వాల్సొచ్చింది, గుర్తుందా అండి? అలాంటి ఫంగస్‌లు వచ్చే అవకాశం ఉల్లి ద్వారా ఉంది. దయచేసి ఉల్లిపాయ కూడా అంతే ప్రమాదం, తినొద్దు అని చెప్పేస్తున్నారండి. సేమ్ ఉల్లిపాయ కావాలంటే ఒలిచి చూడండి, లోపల ఉంటుందండి బూజు వగైరా పేరుకుపోయి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కక్కుర్తి పడొద్దు, దాన్ని పక్కన పడేసేయండి. అలాగే వెల్లుల్లి కూడా గుర్తుంచుకోండి, వెల్లుల్లి కూడా ఇదే చేయండి. సో, మరి ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఉల్లి, వెల్లుల్లిలో ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఇక చాలా కొన్ని పచ్చివి తీసుకోకూడదండి. అంటే ఈ మొలకల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొలకల్లో పచ్చివి తీసుకోవద్దు దయచేసి. ఇక్కడ చిక్కుళ్ళు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్. అంటే చిక్కుళ్ళలో ఉండే మొలక మంచిది కాదండి. చాలామందికి అరుగుదల అవ్వదు, పాయిజనస్ అవుతుంది. చాలా ఇబ్బందులు వస్తాయండి. అలాగే ఆల్ఫాల్ఫా గింజలని చెప్పి ఈ మధ్య వాడుతున్నారు. అవి కూడా మరి ఈ ఫుడ్ పాయిజనింగ్ అయితే ఏమవుతుందో తెలుసు కదా! వాంతులు, విరోచనాలు, కడుపు పాడైపోవడం ఇవన్నీ ఉంటాయి. సరే, ఆ రోజుకి అది అనుకుంటే దీర్ఘకాలంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వచ్చేస్తాయండి. సో, మరి ఈ చిక్కుళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే తినండి, చిక్కుళ్ళు వద్దని కాదు, మానేయమని కాదు. కాకపోతే కాస్త ఉడకబెట్టిన తర్వాత కూరల్లోనూ ఇలా చేస్తాం కదండీ! అట్లా తినండి అని చెప్పడం నా ఉద్దేశం. మొదటి 2 కేసులైతే ఇది బంగాళదుంప, ఉల్లి, వెల్లుల్లి అయితే అసలు వద్దు, దయచేసి తినొద్దు. సో, అంటే ఈ మధ్య నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వాళ్ళ రిపోర్ట్ వచ్చింది. దాన్ని చూశాను నేను. ఎక్కడో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా 1, 2 చోట్ల చూశానండి. మీలో కొంతమంది అంటారు, ఆల్రెడీ ఇది పేపర్‌లో చదివేశామండి, ఇంకో చోట చూసేసామని. యెస్, ఎవరం డిస్కస్ చేసుకున్నా మరి అందరూ డిస్కస్ చేసుకునేవే కదండీ, చేసుకుంటాం. ఒక రిపోర్ట్ వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా రాస్తుంది, కొంతమంది విశ్లేషిస్తారు, నాలాంటి వాళ్ళు ఉంటారు కదా! సో,
నా తాపత్రయం ఏంటంటే ఇలాంటి విషయాలు ఎవరు చెప్పినా గానీ నేను చెప్పాలి. నేను కాస్త మీకు అర్థమయ్యేలా చెప్పాలి. లైఫ్ స్టైల్ పాడైపోయింది. చాలా పొరపాట్లు చేసేసి చాలా బాధలు తెచ్చేసుకుంటున్నాం. ఆ బాధలకి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతోటి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో కాస్త డీటెయిల్డ్‌గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, మరి మీరేమంటారు? మీకు ఎలా అనిపించింది? ముందసలు అది చెప్పండి దయచేసి కామెంట్‌లో చెప్పండి. ఫోన్‌లు చేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళు. ఫోన్ చేసి పలానా వీడియో చూసామండి. నిజమేనండి. అది చాలా వాస్తవం అండి. మాకు బాగా నచ్చిందండి. మా వాళ్ళందరికీ పంపించామంటున్నారు. దయచేసి మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్తే నాకు తెలుస్తది కదండీ. కాస్త కొత్త ఉత్సాహం అంతకు మించి ఏమీ లేదు. ఓహో! ఇంతమంది చూస్తున్నారు, ఇంత ప్రయోజనం పొందుతున్నారు అనుకున్నప్పుడు నేను ఇంకాస్త లోపలికి వెళ్లి స్టడీ చేసి ఇంకాస్త మంచి విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక సోషల్ కాజ్ కోసమే మనమంతా ఇదంతా షేర్ చేసుకుంటున్నాం కాబట్టి. సో, దయచేసి ఫాలో అవుతూ ఉండండి. ఎవరికి అవసరం? అవసరం లేని వాళ్ళెవరు? అందరికీ అవసరమే కదా! వాళ్ళకి షేర్ చేయండి.